హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తులసి ట్యుటోరియల్. ఓకే అండి, ఈరోజు అప్డేట్ ఏంటంటే గ్రామ వార్డు సచివాలయంలో నిర్వహించినటువంటి ఎగ్జామ్స్ ఫస్ట్ ఏ పోస్టులు అయితే ఇచ్చున్నారో ఆ పోస్టుల నెంబర్ కంటే మళ్ళీ ఇప్పుడు పోస్టులను పెంచడం జరిగింది. అది ఎక్కడో ఏంటో చూద్దాం. శ్రీకాకుళంలో వచ్చేసి జిల్లాలోని గ్రామ వార్డు సచివాలయ పరిధిలో ఉన్నటువంటి అన్ని కేటగిరీలలో కూడా మొత్తము 1187 పోస్టులు ఉన్నాయి. సో వాటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం పరీక్షలు నిర్వహించింది. ఇటీవల ఫలితాలను కూడా వెల్లడించింది. అయితే ప్రకటన విడుదల చేసిన తర్వాత మరో 625 ఖాళీలు ఏర్పడ్డాయి. వాటిని సైతం ఇటీవల నిర్వహించిన పరీక్షలలో అర్హత కలిగిన అభ్యర్థులతోనే భర్తీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో జిల్లాలోని మొత్తము 1812 ఉద్యోగాలను అధికారులు భర్తీ చేయనున్నారు. మొదటి దశలో ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసేలా యంత్రాంగం చర్యలు చేపడుతుంది. ఇది పూర్తి అయిన తర్వాత అభ్యర్థులకు కాల్ లెటర్లను పంపి ధృవపత్రాలను పరిశీలించిన అనంతరం సచివాలయ ఉద్యోగాలను కేటాయించేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఓకే అండి, ఇప్పటి వరకు ఎవరికైతే కాల్ లెటర్స్ వచ్చాయో వాళ్ళందరూ హ్యాపీ. సో రాని వాళ్ళు కూడా ఏం ఇబ్బంది పడొద్దండి, మీకు కూడా కాల్ లెటర్స్ వస్తాయి. ఎందుకంటే పోస్టుల నెంబర్ అనేది ఇంక్రీజ్ అయింది కాబట్టి మీకు కూడా కాల్ లెటర్స్ మళ్ళీ వస్తాయి. సో డోంట్ వరీ, మీరు అన్ని ఏవైతే సర్టిఫికేట్లను అక్కడ వెరిఫికేషన్ తీసుకెళ్లాలో అవన్నీ కూడా మీరు రెడీ చేసుకొని పెట్టుకొని ఉండండి. మీకు కూడా కాల్ లెటర్ వస్తుంది. ఓకే, ఇది ఒకసారి అందరూ గమనించండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.